guys, Start. welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు guys? మేము అనుకుంటున్నాం అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాం. ఈరోజు వీడియో వచ్చేసరికి మా గిరిజనులు చేసుకునే స్టమక్ పెయిన్ యొక్క నాటు వైద్యం గురించి తెలుసుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళక ముందు ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ మా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయడం వల్ల మాకు ఎంతో ప్రోత్సాహం అనేది దొరకద్ది, మీకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. కడుపు నొప్పి వచ్చినప్పుడు మా గిరిజన గ్రామాల్లో మేము హాస్పిటల్లోకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నప్పుడు 4 విధానాల్లో నాటు వైద్యం అనేది చేసుకుంటాము. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఏ రీతిలో చేసుకుంటామో స్టెప్ బై స్టెప్ వీడియో చూపిస్తాము. అయితే ఫస్ట్ స్టేజ్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. ఇది ముఖ్యంగా చిన్నపిల్లల గురించి అండి. అయితే చిన్నపిల్లలు అంటే అప్పుడే పుట్టేసి 4 నెలలు అయిన తర్వాత వాళ్ళకి కడుపులోని బల్లప జారిపోవడం అనేసి అంటారు. మా భాషలో దీన్ని పట్టలు అంటాం అనమాట. అది గ్యాస్ వల్ల మనకి కొన్ని కెమికల్స్లోన ఆటోమేటిక్గా మాకంటే ఎక్కువగా మీకే తెలుస్తుంది. అయితే దానివల్ల ఎవరికైతే వస్తుందో అలాంటి పిల్లలకి ఈ నాటు వైద్యం అనేది చేస్తారు. అది ఏ విధంగా చేస్తారో మీకు వీడియోలో చూపిస్తాము, చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు 1.5 year బేబీకి చేస్తున్నారండి. అలాగా అది బల్ల జారడం వల్ల హాస్పిటల్లో చేయలేరు కాబట్టి ఈ విధంగా నాటు వైద్యం అనేది చేయించుకుంటారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు 4 ఏళ్ళు నిండిన బాబుకి చేస్తున్నారు ఇది. ఇది చేయించుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ చేయించుకోవాలి. అది తినకుండా చేయించుకోవాలండి. అంటే వాటర్ తాగొచ్చు, మిగతావి తిండి పదార్థాలు తినకూడదు. ఎందుకంటే అది చేసినప్పుడు అనమాట వామిటింగ్ కానీ లేకపోతే నోట్లో నుంచి అన్నం తిన్న వస్తువులు వచ్చేస్తాయి. కాబట్టి తినకుండా చేయించుకోవాలి. అందుకే ముందే అడుగుతారు ఏదైనా తిన్నారా లేదా ఏంటనేసి అడుగుతారండి. మనం అక్కడ తీసుకెళ్ళిన వెంటనే ఆ విధంగా చేస్తారనమాట. ఎక్కడ పెయిన్ ఉంది, ఎక్కడ బాగుందని చెక్ చేసుకుంటారు ముందు వాళ్ళు. అయితే వీళ్ళు అన్ని రోజులు అవైలబుల్గా ఉండవు. ముందు మనం వాళ్ళకి కాల్ చేసి వెళ్ళాలి. వాళ్ళు అక్కడ అన్నీ ఉంచుకుంటారు అనమాట. అది ఆయిల్ ఆయిల్తోనే రాసేదండి. పాము అయితే చూడండి ఏ విధంగా రాస్తున్నారో. తర్వాత అది నూనె పేరు అడిగానండి. ఇప్పుడు తోడామే అంటే అవి నాకు ఖచ్చితంగా తెలియదు తెలుగులో. అది ఒక పదార్థం నుంచి తీస్తారండి, ఒక చెట్టు నుంచి తీస్తారు అది అనుకుంటాను నేనైతే. వాటిని కూడబెట్టుకొని అలాగా స్టాక్ ఉంచుకొని ఇలాగా వాడుకుంటారండి. మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ నాటు వైద్యాన్ని మా భాషలో అయితే కీపుంగ్ అంటాము. అంటే కీపుంగ్ అంటే కడుపుని మసాజ్ చేసుకునేది అనమాట. మీకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే యాక్చువల్గా ఇది నాటు వైద్యం అనడం కన్నా ఇది మసాజ్ అనుకోవడం నాకైతే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మసాజే లాగే ఉంటుంది. ఇది బయట ఎక్కడ చేసుకున్నా కూడా మసాజ్ లాగే ఈ విధంగా చేస్తారు కాబట్టి మీకు అర్థమైపో ఉంటుందండి.
ఇంతేనండి, ఈ విధంగా చేస్తారు. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సెకండ్ స్టేజ్ అండి. సెకండ్ స్టేజ్ అంటే మన పెద్దోళ్ళకి ఇది ఫస్ట్ స్టేజ్. అయితే ఇది ఎక్కువగా మా గిరిజన గ్రామాల్లో అయితే ఇంట్లోనే చేసుకుంటాము. నేను ఎందుకు చేసుకున్నానంటే, నేను పనికి డైలీ వెళ్ళడం వల్ల కడుపు నొప్పి వచ్చి నడుము బాగా లాగేసింది. అందుకే మా అమ్మ ఇంట్లో చేసింది. నేను ఏ విధంగా చేసుకున్నాను వీడియోలోకి వెళ్దాం. ఈ నాటు వైద్యం వచ్చేసరికి అగ్గితో చేస్తారంటే, అగ్గితో అంటే అగ్గి పెట్టారు, అంటే అగ్గి చేతితో అల్లుకొని పాముతారు చేతితోని. ఇది ఆయిల్ కూడా యూజ్ చేసుకుంటారు. ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అంటే తెలిసిన వాళ్ళు అయితే, మేమైతే మా ఊళ్ళోనే చేసుకున్నాము. ఇది చేసుకునేటప్పుడు కూడా భోజనం ఏం తినకూడదు. ఇది ఇందాక చెప్పాను కదా, చిన్నపిల్లల వాళ్ళు ఎలా చేసుకుంటారు ఆ విధంగానే ఇది కూడా చేస్తారు. కానీ ఇదైతే అగ్గితో చేస్తారు. వాళ్ళకైతే అగ్గి లేకుండా చేస్తారు. ఎందుకంటే అగ్గి వల్ల చేయడం వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అనేది అంటే ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి ఓర్చుకోలేరు అనమాట మెయిన్గా. అందుకే ఈ విధంగా చేసుకోవాలండి. ఇది నార్మల్గా చేసుకోవచ్చు. మనం డైలీ చేసుకున్నా పర్లేదు, లేకపోతే నొప్పి వచ్చినప్పుడు చేసుకున్నా పర్లేదు, లేకపోతే వారానికి చేసుకున్నా పర్లేదు. ఇది కూడా మసాజ్ లాంటిదే. Surat tempat lah. Grandma lagi dalam kita. Nya, nak yung boy akin yung mga nasa. Nhân tụi bé nó gọi kinh mọi người đưa theo nó giờ bên nó số có pass kinh thì đập con lại nhân đúng net nó mà đấy. Antony onde yung orang mengadro. Amal kami tak boy yung anjol. Nhận được thế này em tôi được lần đó. Mana mak seru mari mengajo. Kulit intik tidak ko. Akhirnya seperti apa maranji. Ada beri pong dak nilai dah apa nak pilih je. ఈ విధంగా పెద్దవాళ్ళు కూడా చేసుకుంటారండి. మీరు వీలైతే చేసుకోండి. అంటే స్టమక్ పెయిన్ లేకపోయినా పర్లేదు, మామూలుగా చేసుకోవడం వల్ల ఆరోగ్యం అంటే మనకి స్టమక్ ఇబ్బంది లేకుండా సేఫ్టీగా ఉంటుంది. ఐ హోప్ మీకు ఇలా మీకు నచ్చింది అనుకుంటా. థర్డ్ స్టేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ థర్డ్ స్టేజ్లో సెకండ్ స్టెప్ అండి. అంటే మన ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకునేది సెకండ్ స్టేజ్. ఈ స్టేజ్ ఎందుకు చేసుకోవాలంటే, మనం ఇందాక ఫస్ట్ స్టేజ్ చేసుకున్నాం కదా, అది ఒకవేళ తగ్గకపోతే ఈ సెకండ్ స్టేజ్ అని చేసుకోవాలి. ఏ విధంగా చేసుకుంటారంటే, అగ్గితో చేసుకుంటారు. అది హెవీగా అంటే ఆ నొప్పి అనేది హెవీగా ఇంకా తగ్గకపోయినా, నడుములో ఇంకా తగ్గకపోయినా అనేది చేసుకుంటారు. ఇది చాలా ఎక్కువ మంది చేసుకుంటారు. అంటే కొందరు వీళ్ళు వాళ్ళని కాదు. ఇది చేసుకోవడం వల్ల నాకు తెలిసి అయితే యోగా మనం చేసుకుంటాం కదా, చేసుకోవాలనేసి అంటారు కదా, యోగా మనకి ఎంత అవసరమో ఇది ఈ విధంగా చేసుకోవడం వల్ల నేను చూసిన తర్వాత తెలిసిన విషయం అయితే, ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ కానీ నష్టం అయితే ఉండదు. మీరే చూడండి, మీకే అర్థమవుద్ది. ఈ నాటు వైద్యం అనేది ఎవరు పడితే వాళ్ళు చేయరండి. ఖచ్చితంగా తెలిసిన వాళ్ళకే మాత్రం చేస్తారు. ఇది మేము వేరే ఊరికి వెళ్ళాము, చూడండి ఇక్కడ చేయించుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు. చూడండి వస్తూ ఉంటుంటారు. ఇప్పటికే చాలా వెయిట్ చేసాము. మేము ఒక మార్నింగ్ వెళ్ళాము. మార్నింగ్ 6కి వెళ్ళినా సరే ఒక 10 మంది ఆల్రెడీ ఉన్నారు. హాస్పిటల్ లాగా ఇది ఒక ఇంట్లోనే చేస్తున్నారు. అతను అప్పటి నుంచి పూర్వం నుంచి చేస్తున్నారు.
అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళ వంశస్థుల నుంచి చేస్తూనే వస్తున్నారట. చూడండి ఏ విధంగా చేస్తున్నారో, అగ్గి పెడుతున్నారు, అగ్గితోనే చేస్తారు. ఇదండి ఏ విధంగా చేస్తున్నారు చూడండి. ఇదేమో అగ్గితోనే డైరెక్ట్గా చేస్తారు. మీరు thumbnail లో చూసారు కదా అగ్గితో. అలా కాకుండా ఇదేం చేస్తారంటే ఆ క్లాత్లోని వన్ టైప్ డీజిల్ అంటే పెట్రోల్ టైప్ లాంటిది ఉంటుంది. అందులోనే క్లాత్లో వెలిగించేసి మీకు చూస్తే అర్థమైపోద్ది. అదేం వెలిగించేసి కడుపులో పెట్టేస్తారు. తర్వాత దానిపైన ముంత వేసేస్తారు. ముంత అంటాం మేమైతే. ఆ ముంత పైన వేయడం వల్ల అగ్గిలోనున్న ఆవిరి ఉంటుంది అనమాట. ఆవిరికి ఆ కడుపులో ఉన్న నొప్పి ఏదైతే ఉంటుందో అది లాగేస్తుంది అన్నమాట బయటికి. అబ్జెక్షన్ చేసుకుంటుంది అంటారు. అలాగా ఒక పక్క 6 సార్లు చేస్తారనమాట. 6 times. అంటే 3 దగ్గర ఒక్కొక్క దగ్గర 2 సార్లు పడుతుంది. అది ఫ్రంట్ నుంచి చేస్తారు, మళ్ళీ బ్యాక్ నుంచి చేస్తారు. లాస్ట్లో అగ్గితో చేసిన తర్వాత మామూలుగా బాడీ మసాజ్ అనేది చేస్తారనమాట. అంటే సర్ఫ్ రావడానికి అటు ఇటు చేస్తారు. చూడండి. అలాగా
మసాజ్ చేయడం అయిపోయిన తర్వాత మందులు అనేది ఇస్తారండి. అంటే వాటర్లా కలిపేసి ఇస్తారు, తాగాలి. తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాక వాడడానికి మళ్ళీ కొన్ని మందులు అనేది ఇస్తారు. అది తగ్గినంత వరకు మనం వాడుకోవచ్చు. తగ్గాక మనం అలాగ వదిలేసిన పర్లేదు, అయిపోయినంత వరకు వాడినా కూడా పర్లేదండి. ఇది లాస్ట్ స్టేజ్ అండి. లాస్ట్ స్టేజ్ అనేది ఎక్కువగా మనం ఈ స్టేజ్ అనేది ఎక్కువగా కొవ్వు తగ్గడానికి చేసుకుంటారు. కానీ ముందు ఈ 2 స్టేజ్ చేసుకున్న తర్వాత తగ్గకపోతే ఇది చేసుకుంటారు మా గిరిజన గ్రామాల్లో అయితే. అయితే ఎక్కువ ఇది మా గిరిజన గ్రామాల్లో అయితే మా పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు అయితే అమావాస్య నాడు తర్వాత సంక్రాంతి పండుగ అప్పుడు చేసుకుంటారు ఇది. ఇప్పుడు ఏ విధంగా చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు ఈ రాడ్తోనే చేస్తారు. చూసారు కదా ఎలాగుందో రాడు. 2 కొనలాగా ఉన్నాయి, 2 పళ్ళు ఉన్నాయి చూసారా. ఆ పళ్ళే మన కడుపులో దింపుతారు. అగ్గితో పెట్టి చూడండి ఎలాగున్నాయో 2 పళ్ళు. ఆ 2 పళ్ళే మన కడుపులో దింపుతారు అగ్గితోని. ఇప్పుడు ఆ రాడ్ని పొయ్యిలో బాగా వేడి చేయాలి. వేడి చేస్తున్నాము. ఇది మా ఊర్లోనే చేస్తున్నాము ఇండివిజువల్గా. ఇందాక మీరు చూసారు, అది వేరే ఊరి దగ్గరికి వెళ్ళి చేయించుకున్నాము ఆ నాటు వైద్యాలు. ఇదైతే మేము మా సొంత ఊర్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఇతను మా తాతయ్య అండి. అప్పుడు పూర్వం నుంచి మా చిన్నప్పటి నుంచి ఇతను చేసేవాళ్ళు. చూడండి రెడీగా ఉన్నాం అందరం. ఎప్పుడెప్పుడు మా తాతయ్య అంటున్నారు, యాక్చువల్గా అయితే అమావాస్య నాడు కానీ లేకపోతే సంక్రాంతి దసరా టైంలోనే చేసుకుంటారు. అంటే నొప్పి కలిగినప్పుడు చేసుకోవచ్చు, లేదంటే ఈ ఈ ఈ రోజుల్లో చేసుకుంటే, అంటే చెప్పాను కదా, ఈ రోజుల్లో చేసుకుంటే మంచి రోజులు అనేసి మా పూర్వీకులు అప్పటి నుంచి పాటించేవాళ్ళండి. Ready, 1, 2, 3. ఈ విధంగా కడుపు కాల్చిన తర్వాత ఒకవేళ మనం చెత్త భోజనాలు చేస్తే వికారమైన కంపు వస్తుంది. మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్లు తిన్నామనుకో స్మెల్ అనేది రాదండి. చిక్కడికాయ ఆకులు ఇవి. ఇలా చేసిన తర్వాత ఎవరైనా అంటే పుండు కానీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఈ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇది ఆకులు అనేది తీసేసి బాగా నూరేసి రాసుకోవాలి ఇక్కడ కడుపుకి. అదే ఇన్ఫెక్షన్ ఇచ్చినప్పుడు ఇది ఎక్కడైతే కాల్చారో అవన్నీ దగ్గర రాసుకుంటే అప్పుడు మస అయిపోద్ది. ఏ ఆకు పనికిరాదు, ఒళ్ళు చిక్కడికాయ ఆకే పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఏ విధంగా రాసుకోవాలో చూపిస్తాము చూడండి. అలాగే తెంపేసి బాగా ఎక్కువగా తెంపుకొని ఆకులు దాన్ని బాగా నూరాలి. అలాగే బాగా నూరాలండి. అందులో రసం వచ్చినంత వరకు బాగా నూరాలండి. నూరేసిన తర్వాత అది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత చూడండి ఎలాగైపోయింది. దాన్ని ఎక్కడైతే మనం చేసుకున్నామో అలాంటి దగ్గర ఈ విధంగా రాసుకోవాలి. రాసుకొని వెంటనే తగ్గిపోద్దండి. అంటే ఎక్కువ రోజులు ఉండదు, లేకపోతే అలాగ ఒక 1 month 2 months వరకైనా వచ్చేస్తే అలాగే. ఈ విధంగా అండి మా గిరిజన వాళ్ళు నాటు వైద్యం అనేది చేసుకుంటారు. అయితే ఈ వీడియో చూసాక మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.